అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్. ఇవాళ మన స్పెషల్ చాక్లెట్ బ్రౌనీ కేక్ చూస్తున్నారు కదా. అది వితౌట్ ఓవెన్, ఇంట్లోనే స్టవ్ పైన చేసుకోవచ్చు. చాలా తేలిగ్గా కూడా చేసుకోవచ్చు. మరి అందరికీ ఇష్టమైన ఈ చాక్లెట్ బ్రౌనీ మనం ఎలా తయారు చేయాలో కూడా చూసేద్దామా. చాలా సింపుల్గా. ముందుగా దీనికోసం మనం డార్క్ చాక్లెట్ తెచ్చి పెట్టుకోవాలి. అట్లనే కోకో పౌడర్, మైదా, ఈ 3 ఉండాలి. ఈ చాక్లెట్ని మనం మెల్ట్ చేసి కరిగించి పెట్టుకోవాలన్నమాట. వీటికి కొద్దిగా బటర్ యాడ్ చేసి, అంటే ఒక 100 గ్రామ్స్ బటర్ వేసాను. స్టవ్ పై వేడి నీళ్ళు పెట్టి, ఒక గిన్నెలో వేడి నీళ్ళు పెట్టి ఆ గిన్నె పైన ఈ చాక్లెట్ పెడితే అది మంచిగా కరుగుతుంది. ఈలోపు మనం బేక్ చేయడానికి ఒక ట్రేని రెడీ చేసుకోవాలి కదా. నేను ఇంట్లో ఉన్న ఒక స్టీల్ గిన్నె తీసుకుని దానికి బటర్ అప్లై చేసి బటర్ పేపర్ వేసి రెడీ పెట్టుకున్నాను. ముందుగా 1 కప్పు మైదా, 1/2 కప్ కోకో పౌడర్, అట్లానే 1 కప్పు పౌడర్ షుగర్ వేసాను. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి ఇవి బాగా జల్లించాలి. అంటే కలిపేస్తే ఈ విధంగా చేస్తే అన్నీ మిక్స్ అవుతాయి. అయినా కూడా ఒకసారి బౌల్లో మళ్ళీ మనం బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత 1/2 కప్పు పెరుగు, 1/2 కప్పు పాలు వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత మనం కరిగించి పెట్టుకున్న చాక్లెట్ ఉంది కదా, దాన్ని కూడా వేసేసేయాలి. కొద్దిగా పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి, మంచిగా చాక్లెట్ కలిసేలాగా. ఇప్పుడు రెడీ అయింది. దీన్ని మనం బేక్ చేసుకోవడమే. బేకింగ్ ట్రేలోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసి, ఆల్రెడీ స్టవ్ పైన నేను కుక్కర్ పెట్టి ఉంచాను. ఇది ఒకసారి సెట్ చేసి మంచిగా అన్ని వైపులా బాగా సెట్ అయ్యేలాగా చూసుకొని ఒకసారి ట్యాప్ చేసి కుక్కర్లో పెట్టేసి వితౌట్ గ్యాస్కెట్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే మనకి కేక్ రెడీ. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టుకొని పైన ఒక క్లాత్ వేసేసి ఉంచేద్దాం. కాస్త చల్లారిన తర్వాత మనకి నచ్చిన సైజులో పీసెస్ కట్ చేసుకోవడమే. స్క్వేర్ టైప్లో పీసెస్ కట్ చేస్తే బాగుంటుంది కదా. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మరింత ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకుని ఆ తర్వాత వీటిపైన కొద్దిగా చాక్లెట్ని అట్లా వేసేస్తే మనకి చాక్లెట్ బ్రౌనీ రెడీ. చూస్తున్నారు కదా. ఇవాళ మన కేక్ స్పెషాలిటీ ఏంటంటే స్ట్రాబెర్రీస్. అది కూడా ఫ్రెష్ స్ట్రాబెర్రీస్ తీసుకొని చేసినటువంటి కేక్ అనమాట. చాలా టేస్టీగా ఉంది. ఒక 5-6 స్ట్రాబెర్రీస్ తీసుకున్నాను. ఇట్లా సన్న పీసెస్ కట్ చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ చక్కెర వేసి ఇప్పుడు నేను దీన్ని స్టవ్ పై పెట్టి కొద్దిగా జెల్లీలాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. అంటే కాస్త గట్టిగా అయ్యేలాగా. సో స్ట్రాబెర్రీ కేక్ చేద్దామని అనుకుంటున్నాను. మీకు కూడా అర్థమై ఉండొచ్చు. కాకపోతే కొంచెం కొత్తగా అనమాట. ట్రై చేద్దాము, బాగుంటుందేమో అని. బాగుంది, చాలా బాగుంది, అందరికీ నచ్చింది కూడా. సో ముందుగా కేక్ చేయాలంటే మనం ఫస్ట్ బేకింగ్ ట్రే రెడీ చేసుకోవాలి. ఇంట్లో ఉన్న స్టీల్ బౌల్ తీసుకొని బటర్ అప్లై చేసి ఆ తర్వాత మైదాతో ఇట్లా రెడీ చేసేసి పెట్టేసుకున్నాను. బటర్ పేపర్ కూడా వేసి ఒక బౌల్లోకి 1/2 కప్పు మెల్టెడ్ బటర్ తీసుకున్నాను, 1/2 కప్ చక్కెర తీసుకున్నాను. ఈ రెండు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు పెరుగు వేసాను అన్నమాట.
అంటే నేను ఆల్రెడీ స్ట్రాబెర్రీస్లో కొద్దిగా చక్కెర వేసాను కాబట్టి ఇందులో కొంచెం తక్కువ తీసుకున్నాను. సో ఈ 3 బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఇట్లా కలిపేసి దీనిలోకి ఇప్పుడు మనం మైదా 1 కప్పు, అట్లానే బేకింగ్ పౌడర్ 1 టీ స్పూను, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, కొద్దిగా సాల్ట్ 1 పించ్ అంతే వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాం. 1/2 కప్పు పాలు పోసి ఈ విధంగా కలిపి పెట్టేసుకున్నాక మనం బేక్ చేయాలంటే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదా స్టవ్ పైన. బేకింగ్ ట్రేలోకి హాఫ్ ఆఫ్ ద బ్యాటర్ మాత్రమే వేసాను. మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, స్ట్రాబెర్రీ జెల్లీ లాగా చేసి పెట్టుకున్నాం కదా, అది మధ్యలో ఫిల్ చేసి కేక్ చేద్దామని నా ఐడియా అన్నమాట. సో ఎలా ఉంటుందో ఒక్కసారి ట్రై చేద్దామని చేశాను. మళ్ళీ దీనిపైన మిగిలింది ఈ కేక్ బ్యాటర్ అంతా కూడా వేసి కవర్ చేసేసి, సో ఈ విధంగా చేసిన తర్వాత బాగా ఒకసారి సెట్ అయ్యేలాగా ట్యాప్ చేసి కుక్కర్లో పెట్టి బేక్ చేద్దామని పెట్టాను అన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టాను. సో 15 to 20 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేద్దామా. సో కేక్ రెడీ అయిపోయింది, మంచిగా బేక్ అయింది. మిగిలిన ఆ కొద్దిగా జెల్లీ ఉంది కదా, స్ట్రాబెర్రీ జెల్లీ, అది కూడా దీనిపైన వేసేసి వేడిగా ఉన్నప్పుడే వేసాను. చల్లారిన తర్వాత మనం కేక్ని తీసి బటర్ పేపర్ తీసేసి కట్ చేసి సర్వ్ చేయడమే. చాలా టేస్టీగా, ఎంతో సాఫ్ట్గా, చాలా చాలా బాగుంది. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇదేంటి మన రెసిపీ, ప్లెయిన్ కేక్, ఎంతో సాఫ్ట్గా, ఫ్లఫీగా, ఎంతో టేస్టీగా ఉన్న మరి ఈ కేక్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అది వితౌట్ ఓవెన్, చక్కగా స్టవ్ పైనే అన్నమాట. మరి ప్రిపరేషన్ చూసేద్దామా. చూసేలోపు ఒక లైక్, ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. దీనికోసం చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. 1 కప్పు పెరుగు, మైదా, చక్కెర, ఆయిల్. ముందుగా మనం కేక్ చేయాలంటే దానికోసం ఫస్ట్ బేకింగ్ ట్రేని రెడీ చేసుకోవాలి కదా. సో నేను ఇంట్లో ఉన్న ఒక స్టీల్ బౌల్ తీసుకున్నాను. దానిలోనే బటర్ వేసి, బటర్ అప్లై చేసి మైదాతో అన్ని పూర్తిగా ఈ విధంగా డస్టింగ్ చేసి తీసేసాను. ఆ తర్వాత బటర్ పేపర్ కూడా వేసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు పెరుగు, అట్లానే 3/4 కప్పు చక్కెర, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి ఒక్కసారి బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు అట్లా వదిలేసి 5 మినిట్స్ తర్వాత అందులోకి కాస్త ఎసెన్స్ వేసాను, లేదంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి, వెజిటబుల్ ఆయిల్. ఆ తర్వాత 1 కప్పు మైదా కూడా వేసి ఒకసారి బాగా కలపాలి. ఒకే డైరెక్షన్లోనే కలపాలి, ఎట్లా పడితే అట్లా కలపకూడదు. సో మనకి కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. దీన్ని బేకింగ్ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ఈ లోపుగానే స్టవ్ పైన నేను ఒక కుక్కర్ పెట్టి రెడీ పెట్టుకున్నాను బేక్ చేయడానికి. ఆల్రెడీ అది కాస్త వేడెక్కి ఉంది. దీన్ని ఒకసారి ట్యాప్ చేసేసి మంచిగా సెట్ అయ్యేలాగా, ఆ తర్వాత దీనిపై కొద్దిగా చాక్లెట్ వేసాను. మరీ ప్లెయిన్గా ఉంటుంది అని, ఇది ఆప్షనల్ మాత్రమే. సో ఇప్పుడు దీన్ని మనం ఈ కుక్కర్లో పెట్టేసి గ్యాస్ కట్ తీసేసి ఆ లిడ్ పెట్టేద్దాం, క్లోజ్ చేసేద్దాం. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 20 మినిట్స్ తర్వాత నాకు కేక్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో, ఎటువంటి శ్రమ లేకుండా ఎంత రుచిగా ఉంది. ఒకసారి చెక్ చేసుకుంటే బేక్ అయినట్టుగా ఉంది కదా. చల్లారిన తర్వాత దీన్ని ఈ విధంగా తీసి
బటర్ పేపర్ కూడా తీసేసి మనకి ఇష్టమైన సైజులో కట్ చేసి సర్వ్ చేసేసేయడమే. ఇవేంటి మన రెసిపీ ఫ్రూట్ కేక్ అండి. మళ్ళీ ఫ్రూట్ కేక్ ఏంటనుకుంటున్నారా? ఇది మైదా చక్కెర లేకుండా జస్ట్ ఇన్స్టెంట్ అనమాట. అప్పటికప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ సోక్ చేయకుండా గోధుమ పిండి, బెల్లము, డ్రై ఫ్రూట్స్ వేసి చేసిందనమాట. చాలా బాగుంది. మైదా ఇష్టపడని వాళ్ళకి, చక్కెర ఇష్టపడని వాళ్ళకి ఇది నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా బెల్లం మనం కరిగించుకోవాలి. 3/4 కప్ బెల్లం తీసుకున్నాను. దానిలో కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ అనుకోండి. బెల్లం కరగడానికి స్టవ్ పై పెట్టి 1 నిమిషం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అది వడకట్టుకోవాలి. చల్లగా ఉండాలి ఈ బెల్లం పాకం అన్నమాట. ఈ సిరప్ మనం బేక్ చేయాలంటే మనం ట్రే రెడీ చేసుకోవాలి కదా. ఒక స్టీల్ గిన్నెకి బటర్ అప్లై చేశాను. కొద్దిగా గోధుమ పిండి స్ప్రింకిల్ చేసి ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసి తర్వాత బటర్ పేపర్ వేసి రెడీ పెట్టి ఇప్పుడు ఒక బౌల్లోకి 1/2 కప్పు పెరుగు వేసాను. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి ఒకసారి కలిపేసి దీనిలోకి 1/2 కప్పు ఆయిల్ కూడా వేసాను. ఒక కప్పు గోధుమ పిండి, 1 టీ స్పూన్ శొంఠి పొడి, 1/2 టీ స్పూన్ లవంగాల పొడి, దాల్చిన చెక్క, జాజికాయ పొడి వేసాను. కొద్దిగా సాల్ట్ వేసాను. ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు మనం రెడీ పెట్టుకున్నాం కదా బెల్లం, అది కూడా వేసేసి మరొకసారి బాగా కలిపేసి డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. ఇవి సోక్ చేయలేదు, అప్పటికప్పుడు వేసేవే. 1/4 కప్పు పాలు, కొద్దిగా ఎసెన్స్ వేసిన వెనిలా ఎసెన్స్. ఒకసారి బాగా కలిపేసి బేకింగ్ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ఆల్రెడీ స్టవ్ పై కుక్కర్ పెట్టి రెడీగా పెట్టుకున్నాను. ఇది ఒకసారి ట్యాప్ చేసి మంచిగా సెట్ అయిన తర్వాత తీసుకెళ్ళి కుక్కర్లో పెట్టేసి మూత పెట్టేసి గ్యాస్కెట్ తీసి మూత పెట్టాను. సో మీడియం ఫ్లేమ్లో కుక్ అయింది 20 మినిట్స్ తర్వాత. సో మంచిగా ఆ తర్వాత ఒక క్లాత్ వేసి 10 నిమిషాల తర్వాత తీసేసాను. వేడి తగ్గిన తర్వాత ఈ విధంగా మనం దానిలోంచి తీసేసుకోవడమే. బటర్ పేపర్ తీసేసి మనకి నచ్చిన సైజులో పీసెస్ కట్ చేసి పెట్టుకోవడం. చాలా ఈజీగా గోధుమ పిండి బెల్లంతో చేసినటువంటి ఫ్రూట్ కేక్ ఎక్స్ట్రా ఏమీ లేకుండా జస్ట్ ఇంట్లో వాటితోనే రెడీ అయిపోయింది. నచ్చితే ఒక లైక్.